వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జూన్ 1. నేను కూడా చాలా అసలు అండి మీరు 6 months తర్వాత ఉండేటువంటి జీవితాన్ని ముందే చూడాలి అని అంటే జూన్ 1కి మీరు దిగిపోవాల్సిందే. హైదరాబాద్లో, అది కూడా కత్రియా హోటల్లో జరుగుతుంది. సోమాజీ కూడా మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే మాత్రం వెంటనే క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే 6 months మనం తెలియకుండానే మన జీవితం మొత్తాన్ని గడిపేసామన్నట్టు ఉంటుంది అనమాట. బట్ రిజిస్ట్రేషన్స్ కూడా త్వరగా క్లోజ్ చేస్తున్నాము. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే అప్రోచ్ అవ్వండి. జూన్ 1 కత్రియా హోటల్, సోమాజీ కూడా. ఎవరున్నా సరే మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే క్లాస్కి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకంటే జూన్ 1న సోమాజీ కూడా హైదరాబాద్ నేను చేయబోతున్న ఈవెంట్ ఎలా ఉంటుందంటే, ఒక రకమైన యాక్టివిటీ చేయిస్తానండి. పాస్ట్లోకి స్టెప్ ఆన్ చేసి, సో మనం మీలో ఉన్న ఫియర్స్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అని 2 పవర్ఫుల్ యాక్టివిటీస్ చేయబోతున్నాను. అవి కూడా NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్స్. నేను lakhs of rupees ఖర్చు పెట్టి మళ్ళీ చెప్తున్నాను. అంటే ఈ సంవత్సరం నేను ఎలా ఉన్నానంటే, జెట్ స్పీడ్లో దూసుకెళ్దాం, నాతో పాటు మిమ్మల్ని కూడా సక్సెస్ చేయించాలి. ఎందుకంటే వెన్ యూ కంపేర్ టు అండి ఫారిన్ కంట్రీస్, నార్త్ పీపుల్తో పోలిస్తే ఒక చిన్న ఇదేంటంటే బాధపడాల్సిన విషయం అంటే, మనం చాలా వెనకబడి ఉన్నాం ట్రైనింగ్స్లో కానీ, ఇంకా నాలెడ్జ్లో కానీ, ఇంకా అంటే డేరింగ్స్లో కానీ, లైఫ్ స్టైల్లో కానీ తీసుకుంటే చాలా. నిన్న 4 days నేను ముంబైలో ఉన్నాను. అంటే అక్కడ లైఫ్ స్టైల్, ఇక్కడ లైఫ్ స్టైల్ మనం చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అంటే లైఫ్ స్టైల్ అంటే నేను చెప్పేది అది కాదండి, ద వే ఆఫ్ లగ్జరీ అనమాట. చాలామంది మనం, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్లో చూడండి, ఫ్లైట్లో మొత్తం చూస్తే ఎక్కువ మన తెలుగు పీపుల్ చాలా తక్కువ మంది ఉంటున్నారు. అంటే రిచ్ పీపుల్ నేను చెప్పేది అనమాట. సో ఈ సంవత్సరం 2025 మాత్రం వెరీ వెరీ పవర్ఫుల్గా, అంటే ఎక్కడ తెలుగు పర్సన్ ఉన్నా వాళ్ళని ధనవంతులు చేయాలని ఒక పెద్ద డ్రీమ్తో, అంటే మిషన్తోనండి. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్, మళ్ళీ చెప్తున్నాను వరల్డ్ క్లాస్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జూన్ 1 నా ప్రోగ్రామ్కి వచ్చిందా ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అన్వర్ సార్ ఒక్క రోజు ఈవెంట్ ఎలా ఇచ్చారంటే, ప్రపంచంలో టాప్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఇవ్వబోతున్నానండి. ఇప్పటిదాకా 15 మంది వరల్డ్ క్లాస్ కోచెస్ దగ్గర నేర్చుకుని ఆ కంటెంట్ మాత్రం 1 dayలో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా, సలాడ్ లాగా ఇవ్వబోతున్నా. నేను మళ్ళీ చెప్తున్నానండి, పవర్ అంటే ఫైర్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. మీకు పరిగెడతారండి, మామూలుగా కాదు. జూన్ 1న సోమాజిగూడలో జరగబోయే ఈవెంట్కి మీరు మిడిల్ క్లాస్గా రండి, మిలియనీర్గా వెళ్ళండి. అదే చెప్తానండి. ప్రాబ్లంతో రండి, సొల్యూషన్స్తో వెళ్ళండి. సొల్యూషన్స్తో వెళ్ళండి. అదే అంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి. ఎందుకంటే చాలా, అంటే ఫైర్తో జూన్ 1 మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నేనైతే దాని గురించి సపరేట్ కంటెంట్, యాక్టివిటీస్, చాలా బిజినెస్ ఇప్పటికే చాలా రిజిస్ట్రేషన్స్ అయిపోయి క్లోజ్ చేస్తున్నామండి. వచ్చిన వాళ్ళకి ఎలా అంటే ఇంకా పంచపక్ష పర్వణాలే. మళ్ళీ చెప్తున్నానండి, ఆ విధంగా డిజైన్ చేసుకున్నాను అనమాట. నేను మిగిలిన సెకండ్ కూడా ఆలోచిస్తున్నాను జూన్ 1 గురించి. నిజంగా ప్రాణం పెట్టి దానికి సంబంధించినటువంటి కంటెంట్లో కానివ్వండి, యాక్టివిటీస్లో కానివ్వండి, ఎక్కడా మీకు లోటు లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో అన్వర్ గారు అయితే డే అండ్ నైట్ దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఒక రైట్ కంటెంట్ని డెఫినెట్గా మేము ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మీరు చూసేటువంటి సక్సెస్, అంటే 6 months ముందు మీరు చూసేటువంటి సక్సెస్ ఆ రోజే చూస్తారు. సో అలాంటి కంటెంట్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో కంటెంట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పేది అంటే చాలా పవర్ఫుల్ అండి. కోటీశ్వర్లు అవ్వడానికి, లక్షాధికారి కాదు కోటీశ్వర్లు అవ్వడానికి, అక్కడ చూడండి, చాణక్యుడు అర్థశాస్త్ర అనే పుస్తకం రాశాడు. సో కౌటిల్యుడు రాసిన చాలా పవర్ఫుల్. అంటే ఇక్కడ అందులో ప్రస్తావించిన చాలా పవర్ఫుల్ పాయింట్స్. ఈ తప్పులు మీరు చేయకుండా, అంటే జీవితంలో కోటీశ్వరుడు అవ్వాలంటే కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. సో అది ఏం చేయకూడదో చాణక్యుడు చెప్పిన పవర్ఫుల్ పాయింట్. ఒకసారి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ పాయింట్ అండి, చాలామంది అంటే గతం వైపు కాకుండా, అంటే చాలామంది ఎక్కువ పాస్ట్లో బతుకుతారట. నేను ఆ తప్పు చేశాను, అలా జరగకుండా ఉంటే బాగున్నాను. కానీ చాణక్యుడు చెప్పేది భవిష్యత్తు వైపు ఎక్కువ చూడాలండి. ఎక్కువ ఫోకస్ అంతా కూడా రోజులో 90% మనం చేయాల్సిన పని అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. 10% పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ గురించి ఆలోచించాలి. చాలామంది రివర్స్ ఆలోచిస్తారు. అంటే 10% ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు, 90% పాస్ట్ గురించి ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది సక్సెస్ అవ్వడానికి, ఎస్పెషల్లీ జాబ్ చేసే వాళ్ళు ఎందుకు అక్కడే ఆగిపోతారంటే, వాళ్ళు ఒక్కరోజే హ్యాపీగా ఉంటారు. ఆ ఒక్కరోజే హ్యాపీగా పనిచేస్తారు. అది ఎప్పుడంటే శాలరీ వచ్చిన రోజు. ఒక్కరోజు ఆనందం కోసం మిగతా 29 రోజులు బాధపడుతూ పనిచేస్తుంటారు. సో నేను ఈ వీడియో కానీ మీరు చూస్తూ ఉంటే, ఒకవేళ జాబ్ చేస్తుంటే, ఒక్కరోజు సంతోషం కోసం 29 రోజులు బాధపడుతూ పని చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నానండి. సో మీరు 30 రోజులు మీరు సంతోషంగా పని చేయండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏంటంటే, సంతోషం కోసం పని చేయకూడదు, సంతోషంతో పని చేయాలి. చూడండి, సంతోషం కోసం పని చేయకూడదు, సంతోషంతో పని చేసే వాళ్ళకి యూనివర్స్ ఎక్కువ సక్సెస్ ఇస్తుందండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 కిడ్స్ ఉన్నారు.
ఒక ఇద్దరు కిడ్స్ ఉన్నారు, బాబు పాప అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటాడు, మీ పాప ఫర్ ఎగ్జాంపుల్ అంటే బాధపడుతూ ఎప్పుడు సాడ్గా డల్గా ఉండదు అనుకోండి, మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంది, ఎవరికి ఇస్తారు? పాపకి ఇవ్వరు, బాబుకే ఇస్తారు. ఎందుకంటే ఈ పాప ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి ఏమి ఇచ్చినా అన్హ్యాపీగా ఉందనుకోండి, మీరు ఏమి ఇచ్చినా అన్హ్యాపీగా ఉందనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరు ఎవరైతే ఎక్కువ హ్యాపీగా ఉంటారో వాళ్ళకే ఈ చాక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూనివర్స్ కూడా అంతే. భగవంతుడైనా ఒక అవకాశం ఉంది, మీ ఆఫీస్లో ఒక ఇద్దరే ఉన్నారు, ఒకళ్ళు బాగా పనిచేస్తున్నారు, ఇంకొకరు అన్హ్యాపీగా పనిచేస్తున్నారు. అప్పుడు అక్కడ బాస్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా దేవుడైనా హ్యాపీగా పనిచేసిన వాళ్ళకే ఇస్తారు. చాలామంది ఏమంటారు, మా బాస్ ఇస్తే లేదా దేవుడు ఇస్తే హ్యాపీగా ఉంటాం. కాదు, మీరు హ్యాపీగా ఉంటే దేవుడైనా బాస్ అని ఇస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. అయితే చెడు అలవాట్లని చాణక్యుడు చెప్పింది ఏంటంటే, చాలామంది డబ్బు సంపాదిస్తారటండి, కానీ ఎక్కడ పోగొట్టుకుంటారంటే వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల చాలామంది పోగొట్టుకుంటారు. చాలామంది మన లైఫ్లో చూసాం, పెద్ద పెద్ద మహారాజులు కానీ సెలబ్రిటీస్ కానీ చాలా సంపాదించారు, కానీ కొంతమంది వాళ్ళకున్న హ్యాబిట్ వల్ల ధనం చాలా ఫాస్ట్గా రిచ్ అయిపోయారు, ఇంకొంతమంది వాళ్ళకున్న అంటే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల డబ్బును పోగొట్టుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి అలవాటు ఉండకూడదండి, ఎక్కువగా మద్యపానం. ఈ నగరానికి ఏమైంది, ఓ పక్క నుసి ఒక పక్క పొగ, ఎవరు నోరు మీద పరేంటి. మనం సినిమాలో అంటే ఎలాగైనా యాడ్ వస్తుంటుంటుంది, అంటే ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల ఇలాంటి వల్ల ఆ క్లాసెస్కి వచ్చింది June 1 సిగరెట్ స్మోకింగ్ ఇలాంటి ఆల్కహాల్ ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్గా ఎలా క్విట్ చేయొచ్చు అని చెప్తానండి. బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా క్విట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి జోదం. ఇప్పుడు దీనివల్ల కూడా చాలామంది ఎక్కువ డబ్బులు కోల్పోతున్నారు. సో ఆన్లైన్ బెట్టింగ్స్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎందుకంటే చెడు అలవాట్లు ఎలాంటివి అంటే, ఫస్ట్ అండి ఎలా ఉంటాయంటే, మనకి ఇంట్లో చాలుగూడు పెడుతుంది కదా, చాలుగూడు లాంటి సరదాగా వెళ్తాం, అందులో ఎలాగ ఉంటుంది అంటే ఇనుపు సంఖ్యలాగా అయిపోతాయి అనమాట. అంటే గూలు కాస్త అలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇందులో సరదాగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈరోజు కుట్టక అక్కడే నష్టపోతున్నారు ఇవన్నీ కూడా. అండ్ ఫైనల్గా అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే సోమరితనం అండి. దీనివల్ల చాలామంది కోల్పోతారు అనమాట. ఈ ప్రొకాస్టినేషన్ నేను NLP ప్రకారం రేపు June 1 అంటే విన్నింగ్ ద గేమ్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ అని కొన్ని ట్రైనింగ్స్ కొన్ని పుస్తకాలు చేశాను అనమాట. అంటే లేజినెస్ని చాలా ఫాస్ట్గా ఎలా బ్రేక్ చేయొచ్చు అని మనం నేర్చుకోవచ్చు. ఈ 3 హ్యాబిట్స్ మీకు ఉండకూడదు. ఈ 3 హ్యాబిట్లు ఉండకపోతే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఒకటి మద్యపానం ఉండకూడదు, మద్యపానం ధూమపానం, జోదం ఉండకూడదు, సోమరితనం. ఇది అన్నిటికన్నా డేంజర్ అండి. సోమరితనం ఉన్న వాళ్ళు చూద్దాంలే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది పర్లేదులే అని అనుకునే వాళ్ళు స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ అంటే ధనాన్ని ఎలా అంటే చాలా అంటే తెలివిగా వాడుకోవాలి. వాడుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ వాళ్ళు ఎక్కడ స్లోగా ఇన్వెస్ట్ చేస్తారు, దాచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటానండి, మీ ఇంట్లో 10 లక్షలు ఉంది, లేదా 50 లక్షలు దాచుకున్నారు, 1 year ఉంచారు. 50 లక్షలు మీ ఇంట్లో ఉంచుకుంటే ఒక సంవత్సరం తర్వాత 10 రూపాయలు గుడ్డు పెడుతుందా? 50 లక్షలు 10 రూపాయలు గుడ్డు పెడుతుందా? 10 రూపాయలు అట్లీస్ట్ 5 రూపాయలు గుడ్డు పెడుతుందా? 5 రూపాయలు కాయిన్ గుడ్డు కూడా పెడతా. అంటే 50 లక్షలు ఇంట్లో దాచుకుంటే ఏమొస్తుంది? అదే 50 లక్షలు ల్యాండ్ మీదో, స్టాక్స్ మీదో, మ్యూచువల్ ఫండ్స్ మీదో పెట్టుకుంటే మనకి బోల్డ్ అంటే గుడ్లు వస్తాయి అనమాట. చాలామంది డబ్బుని దాచుకుంటారు అనమాట. అది చాలా రాంగ్. ఎక్కువగా సేవింగ్స్ చేస్తుంటారు. ఆ సేవింగ్స్ కూడా ఎక్కడ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో లేదా రియల్ ఎస్టేట్ మీద సేవ్ చేయాలి. నెక్స్ట్ పెట్టుబడి పెట్టడం అనేది ఎక్కువగా నేర్చుకోవాలండి. ఇది చాలా ధనవంతులు చేసే ఒక మొట్టమొదటి పని పెట్టుబడి పెడతారు. చాలామంది అంటారు, సార్ నా దగ్గర తక్కువగా సార్. నో ప్రాబ్లం, ఎవ్రీ మంత్ 10% పెట్టుబడి పెట్టండి. గోల్డ్ స్కీమ్స్ పెట్టుకోండి. ఇప్పుడు గోల్డ్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుందండి. 1990లో కేజీ గోల్డ్ ఉన్న వాళ్ళు ఈరోజు కోటీశ్వర్లు అయిపోయారు. అది అంటే జస్ట్ కేజీ గోల్డ్ ఉంటాయి. చూడండి, ఖర్చులు తగ్గించుకోవాలండి. దీన్ని అంటే ఇప్పుడు కాస్ట్ కటింగ్స్ చేస్తున్నాయి. పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాస్ట్ కటింగ్స్. అంటే ఎక్కడ నేను ఖర్చు తగ్గించుకోవచ్చు. ఒకసారి పెన్ను పేపర్ తీసుకుని కూర్చోండి, ఎక్కడ మీరు అన్నెసెసరీగా డబ్బులను ఖర్చు పెడుతున్నారు. అందుకే వారెన్ బఫెట్ చెప్తాడు, అనవసరమైన ఖర్చులు పెడుతుంటే అంటే అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే అవసరమైన ఏదో ఒక రోజు అమ్ముకోవాల్సి వస్తుంది. వారెన్ బఫెట్ చెప్పే స్టేట్మెంట్ కరెక్ట్గా ఫోకస్ చేస్తే మీరు జీవితంలో వారెన్ బఫెట్ అంటే ఒక పెద్ద ATM మిషన్ గని. నా దృష్టిలో నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను. అతను ఒక మాట అంటాడు, ప్రతి మనిషి జీవితంలో డబ్బు గురించి 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, నెంబర్ 1 రూల్, నెవర్ లూజ్ మనీ. దిస్ ఇస్ నెంబర్ 1 రూల్. రూల్ నెంబర్ 2, డోంట్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. నెవర్ లూజ్, డబ్బును కోల్పోవద్దు. రూల్ నెంబర్ 2 ఏంటంటే రూల్ నెంబర్ 1 మర్చిపోకూడదు. అండ్ ఇంకొకటి అంటే అత్యవసర నిధి కంపల్సరీగా ఉండాలండి. ఇది కానీ లేకపోతే మీరు ఎలా అంటే కత్తి మీద నడవడం లాంటిదే, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయడం లాంటిదండి. ఎవరికైతే ఎమర్జెన్సీ ఫండ్ లేదో వాళ్ళు కళ్ళు మూసుకొని కార్ డ్రైవింగ్ చేయడం లాంటిది. ఎప్పుడు వచ్చి ఏ వెహికల్ గుర్తో తెలియదు కానీ అలా ఉంటుంది అనమాట. సో అత్యవసర నిధి చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే నిధి లేకపోతే విధి ఆడుకుంటుంది. సో ఇంకొకటి అంటే
చాలామంది ధన సృష్టికి బహుళ మార్గాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఒక ఇన్కమ్ సోర్స్ మీద ఉండేవాళ్ళు ధనవంతులు స్లోగా అవుతారనమాట. సో మీరు మళ్ళీ చెప్తున్నానండి, అంటే ఏం చేయాలి అంటే వ్యాపారం చేయాలండి. కంపల్సరీగా మీరు వ్యాపారం చేయాలి. చిన్న వ్యాపారమైనా స్టార్ట్ చేయండి, పర్లేదు, చిన్న వ్యాపారమైనా. సో మీరు నిజంగా బిజినెస్ చేస్తారనుకుంటే ఎస్ ఐ డూ బిగ్ బిజినెస్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. బిగ్ బిజినెస్ చేస్తే బిజినెస్ చాలా పెద్దగా చేయాలండి. లేదా ఏం చేయాలి, ఇంకొకటి భాగస్వామ్యం తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రాంచైజీస్ అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ అనమాట. నేను ఒకటే చెప్తానండి, ధనవంతులు అవ్వాలంటే అయితే మీరే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయండి. లేదా సార్ నా దగ్గర అంత డబ్బు లేదంటే పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళతో టై అప్ అవ్వండి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రాంచైజీస్. సో లేదా పెట్టుబడులు కూడా స్మార్ట్గా పెట్టాలండి. స్మార్ట్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ₹1,00,00,000 ఉంది, ఒక దగ్గరే ల్యాండ్ కొనకూడదు. ఎక్కడెక్కడైతే గ్రోత్ ఉందో మీ చుట్టుపక్కల అక్కడ మల్టిపుల్ బాస్కెట్స్లో పెట్టాలి. ఇది చాలా తెలివైన వాళ్ళు చేసే తెలివైన పని అనమాట. సో అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, అండ్ ఇంకా మీరు అవకాశాలను గుర్తించాలండి. ఒక్కసారి మీరు ప్రశాంతంగా రోజుకు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని అసలు నాకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా, నాకున్న టాలెంట్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, కళ్ళు మూసుకుని ఆలోచించండి. యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఇస్తుంది. యూనివర్స్ చెప్పే మెసేజ్ మీకు అందాలంటే ప్రశాంతంగా ఉండాలి. నేను ఏదో మీకు ఫోన్ చేశానండి, మీ చుట్టూ బాగా డిస్టర్బెన్స్గా ఉంది, నాగరాజ్ సార్ అంటుంటే బ్రో నాకేం వినిపించట్లేదు మీరు అంటారు. సో నాకు అంటే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీకు సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే అలా అంటే నా ఇన్ఫర్మేషన్ మీకు అందాలి అంటే మీ చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. యూనివర్స్ కూడా మనకు భగవంతుడు ఇచ్చే మెసేజ్ మనకు అందాలి అంటే మన మైండ్ ప్రశాంతంగా ఉండాలండి, కామ్గా రిలాక్స్గా ఉండాలన్నమాట. నేను అందుకే రోజు ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటాను అనమాట. అంటే నేను ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, మీరేం చేయాలి, టెన్షన్ పడకూడదు, ప్రశాంతంగా కూర్చొని ఓకే నాకేమైనా అవకాశాలు యూనివర్స్ని అడగండి. యూనివర్స్ నాకేమైనా యూనివర్స్ నాకేమైనా అవకాశాలు ఉన్నాయా అని అంటే నేను అలా అడిగే లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్ళిపోయాను. 30 కంట్రీస్ అనమాట. సో పరిశీలన అవకాశాలు ఎలా వస్తాయంటే అబ్జర్వేషన్ ద్వారా. ఈ అబ్జర్వేషన్ ఒక టెక్నిక్ ఉందండి, పరిశీలన జాగ్రత్త. అబ్జర్వేషన్ ద్వారా కూడా కోటీశ్వరుడు ఎలా అవ్వచ్చు అనేది రేపు June 1 నేను రివీల్ చేయే వెరీ బిగ్ పవర్ఫుల్ సీక్రెట్, వరల్డ్ క్లాస్. మళ్ళీ చెప్తున్నాను, అబ్జర్వేషన్ ద్వారా కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు పక్కా. అది నేను ప్రూవ్ చేయబోతున్నాను June 1. సో మీరు కూడా అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ అబ్జర్వేషన్ అని టైప్ చేయండి. అబ్జర్వేషన్ అనేది చాలా పవర్ఫుల్ అండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. లేవి సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.